శ్రీహరి ఎమ్మెల్యే రోజాకు సుప్రీంలో ఊరట లభించినట్టుగా తెలుస్తోంది. తన వివరణను స్పీకర్ అది ఆచరించాలని, ఆ వివరణ లేఖపై నిర్ణయం 8 వారాల్లోగా తీసుకోవాలని, లేని పక్షంలో సుప్రీంకోర్టు మళ్ళీ విచారణకి స్వీకరిస్తుందని వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. మిగతా అప్డేట్స్ ఏంటి? హరి, ఈ మొత్తం ఈ న్యాయ పోరాటానికి సంబంధించి ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై పెద్ద ఎత్తున న్యాయ పోరాటం ఇప్పటి వరకు కొలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే తదుపరి దశల్లో మొదటి దశలో హైకోర్టు, తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్, డివిజన్ బెంచ్ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ధర్మాసనానికి వెళ్లి ఈ కేసుకు సంబంధించి తీవ్ర వాదోపవాదాలు విన్న తర్వాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకి ఖచ్చితంగా ఊరట లభించిందని చెప్పొచ్చు. ఒకటి, పిటిషనర్ మొదటి నుంచి వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుందని చాలా స్పష్టంగా ఈ తీర్పు ద్వారా వెల్లడవుతుంది. ఒకటి, ఏదైనా శిక్ష విధించే ముందు అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి తాలూకా వివరణను తీసుకోవడం అనేది సహజ న్యాయ సూత్రాలకి చాలా అవసరము, సహజ న్యాయ సూత్రాలను పాటించినట్టు అవుతుందని చెప్పి ఒక రకమైన వాదనను మొదటి నుంచి కూడా పిటిషనర్ అయిన రోజా ఈ కేసులో వాదిస్తున్నారు. ఈ మేరకు వివరణ ఎందుకు తీసుకోలేదనే ఒక రకమైన అభిప్రాయంతో సుప్రీంకోర్టు ఏకాభిప్రాయం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అందుకే వివరణ లేఖ ఇవ్వండి అని చెప్పి దీనికి సంబంధించి వివరణ లేఖను తీసుకోవడం జరిగింది. నేను విచారణ సందర్భంలో ఈ వ్యవహారాన్ని చివరి దాకా లాగొద్దు, ఒక సర్దుబాటు వ్యవహారంతో సమన్వయంతో ముందుకు పోవాలని ఒక గట్టి సూచన చేసిన మీదట ఆర్కే రోజా ఈ వ్యవహారానికి సంబంధించి వివరణ లేఖ ఇవ్వటం జరిగింది. తన వ్యక్తిగత ఉద్దేశాలతో కానీ, లేకపోతే ఒక ఉద్దేశపూర్వకంగా కానీ, లేకపోతే ఒక మనిషిని లక్ష్యంగా చేసుకుని కానీ ఈ కామెంట్లు చేయలేదు. ప్రజల తాలూకా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే ప్రక్రియలో భాగంగా తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అంతే తప్ప ఒక మనిషిని కానీ, ఒక వ్యక్తిని కానీ మొదటి నుంచి కూడా తను ఒక టార్గెట్ చేస్తూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న ఒక వాదన మరోసారి వినిపించిన మీదట చివరికి క్షమాపణ చెప్తారా అని కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది నిన్న అడిగినప్పుడు కూడా ఎందుకు వివరణ లేఖ ఇస్తారు, వివరణ ఇస్తుంది, దానికి సంబంధించి వ్యక్తిగత ఉద్దేశాలతో ఈ వ్యాఖ్యలు చేయలేదన్న ఒక కామెంట్ ఏదైతే ఉందో దాన్ని పొందుపరుస్తూ వివరణ లేఖ ఇస్తారని సుప్రీంకోర్టు నిన్న గట్టి సూచన చేసిన మీదట ఎమ్మెల్యే రోజా ఈ లేఖను ఇవ్వడం జరిగింది. ఈ లేఖ ఇచ్చిన తర్వాత ఇవాళ కూడా తిరిగి విచారణ ప్రారంభమైంది. విచారణ ప్రారంభమైన సందర్భంలో కొన్ని కీలక అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 8 వారాల సమయం ఇచ్చినట్టయింది. ఏదైనా ఎమ్మెల్యే రోజా ఇచ్చిన లేఖను పరిగణలోకి తీసుకుంటారా లేదా, లేకపోతే ఆ లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు తదితర అంశాలన్నింటినీ కూడా స్పీకర్కు తీసుకోవాలని కూడా ఒక స్పష్టమైన ఆదేశం జారీ చేసిన నేపథ్యంలో 8 వారాల గడువు ఇవ్వడం జరిగింది. 8 వారాల గడువులోగా ఒక నిర్ణయం తీసుకోకపోతే కనుక మళ్ళీ కూడా ఈ కేసుని పునర్విచారణ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. ఇది అదే సమయంలో ఇదివరకే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా, సింగిల్ ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండా, లోపలికి అనుమతించకుండా, శాసనసభ ప్రాంగణంలో కూడా కనీసం ఉండలేకుండా, వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష కార్యాలయంలో కూడా అనుమతించకుండా ఏదైతే అడ్డుకోవడం జరిగిందో దీన్ని కోర్టు తప్పుపట్టినట్టుగా తాజా తీర్పుతో చాలా స్పష్టంగా అవుతుంది. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలోకి ఖచ్చితంగా రోజానే అనుమతించాలంటూ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లోపలికి అంటే పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అవకాశం ఉండాలి, ప్రజాప్రతినిధిగా ఆమెకి ఆ హక్కు ఉంది అని చెప్పి ఒక రకమైన వాదనతో సుప్రీంకోర్టు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ చాలా నిశ్చితంగా ఈ తీర్పును ఇవ్వడం జరిగింది. మొత్తం మీదకి 2 కీలకమైన అంశాలు. ఏదైనా శిక్ష ఎదుర్కొంటున్నప్పుడు ఖచ్చితంగా వివరణ కోరాలన్న ఒక సహజ న్యాయ సూత్రాన్ని సుప్రీంకోర్టు మరొకసారి పునరుద్ఘాటించిందని చెప్పొచ్చు. అలాగే ప్రజల విశ్వాసంతో, ప్రజల తాలూకా అండతో ఎన్నికైన ప్రజాప్రతినిధికి కొన్ని రకమైన ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఆ హక్కులను కాలవేసే విధంగా ఏ నిర్ణయం ఉండకూడదని ఒక రకమైన పిటిషనర్ గట్టి వాదన చేశారు. ఆ వాదనకు అనుగుణంగా ఈ కోర్టు తీర్పుందని న్యాయ నిపుణులు కొంతమంది చెప్తున్నారు. ఇందాక మనకు సమాచారం ప్రకారం వైఎస్ఆర్సీ ఎల్పీ కార్యాలయంలోకి అనుమతించడం అనేది ఖచ్చితంగా ఒక పిటిషనర్ తాలూకా విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యక్తుల తాలూకా, ఎమ్మెల్యేల తాలూకా హక్కులను భంగం కలిగించేలాగే ఎవరు వ్యవహరించలేదు. రాజ్యాంగంలో వాళ్ళకున్న ప్రత్యేకమైన అధికారాలని, శాసన వ్యవస్థకు ఉన్న ప్రత్యేకమైన అధికారాలు ఉన్నప్పుడు కూడా రాజ్యాంగం భిన్నం కలిగించేలాగా వ్యక్తి స్వేచ్ఛ కానీ, ప్రజాస్వామ్య ఎన్నిక ఆ తీరుని కానీ, ఆ ప్రక్రియని కానీ, ఆ మౌలిక ఉద్దేశాన్ని భంగం కలిగించేలాగా ఎవరు కూడా నిర్ణయం తీసుకోజాలరు అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినట్టు అర్థమవుతుంది. అంతేకాక 3 అంశాలు అంటే వాళ్ళ సభలో జరిగిన విధంగా, ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఒక రకమైన కామెంట్ చేశారని, లేకపోతే ఒక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అనితని ఉద్దేశించి మరో రకమైన కామెంట్ చేశారని, కాలం శ్రీనివాసం ఉద్దేశించి మరొక వ్యాఖ్య చేశారని చెప్పి, అంటే ఏకకాలంలో జరిగిన ఘటనకు సంబంధించి ఒకేసారి ఒక అభియోగంగా కాకుండా దాన్ని విడదీసి 3 రకాల అభియోగాలుగా చూపడం అనేది కూడా సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా తీసుకుందని చెప్పొచ్చు. అందుకని 3 రకాల అభియోగాలను కూడా
ఒకే అభియోగంగా చూస్తూ దానికి సంబంధించి వివరంగా కూడా 3 అంశాలకు వర్తింపు చేస్తూ కూడా సుప్రీంకోర్టు చాలా కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు హరి. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును బేఖాతరు చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుప్రీంలో వివరణ ఇచ్చిన తర్వాత ఊరట లభించిందంటున్నారు. అయితే ఈ వివరణ లేఖపై స్పీకర్ 8 వారాల్లోగా స్పందించకపోయినా దాదాపు 6 నెలల సమయం ఇక్కడ గడిచిపోయింది. మీరు చెప్పినట్టు ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే ఆ స్థానిక సమస్యలను లేవనెత్తే అవకాశం ఎమ్మెల్యే కోల్పోయింది. దీనిపై ఏమైనా వ్యాఖ్యానించడం జరిగిందా సుప్రీం? అంటే ఈ కేసు అంటే పూర్తిగా లాజికల్ గా ఒక ఎండకి పోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సర్దుబాటు, ఒక సమన్వయం శాసనసభ వ్యవస్థ మధ్య ఉంటుందని ఒక రకమైన భావనను సుప్రీంకోర్టు వ్యక్తం చేసినట్టుంది. అందుకనే ఈ కేసు న్యాయ సమీక్ష అధికారం జోలికి పోకుండా, అంటే ఏ రాజ్యాంగ విరుద్ధంగా ఏ వ్యవస్థ తీసుకున్నా సరే, ఉదాహరణ విధింపులకు సంబంధించి ఉత్తరాఖండ్ హైకోర్టుకు తీర్పుకు సంబంధించి పరిశీలించినట్లయితే ఎంత పెద్ద అత్యున్నత అధికారం సరే, ఎంత పెద్ద అత్యున్నత వ్యవస్థ అయినా సరే, రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకునేటప్పుడు న్యాయ సమీక్ష అధికారం కింద, జ్యుడిషియల్ రివ్యూ కింద ఆ నిర్ణయాన్ని ఒక్కసారిగా సమీక్షించి కొట్టివేయవచ్చు, లేకపోతే దాన్ని తిరిగి పునర్నిర్వర్తించవచ్చు, తిరిగి దాన్ని ఏ కోణంలో అమలు చేయాలనే అంశం కూడా చెప్పే అవకాశం కోర్టులకు ఉంటుంది. అంతవరకు ఈ వ్యవహారాన్ని లాగొద్దని ఒక రకమైన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. అందుకనే మీకు అందుబాటులో ఎవరైనా సరే భావోద్వేగాలు ఉండేటప్పుడు, శాసనసభలో అనేక రకమైన ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఒకసారిగా ఎవరైనా భావోద్వేగాలకు లోనైనప్పుడు 2 పక్షాలు కూడా మళ్ళీ వాటిని సర్దుబాటు చేసుకుని సమన్వయం చేసుకోవాల్సిన ఒక వ్యవస్థ, ఒక అంతర్గత వ్యవస్థ ఉంటుంది. మీరు ఆ మేరకు ఆ వ్యవస్థను అవకాశాన్ని వినియోగించుకుని సమస్యను మీలో పరిష్కరించుకునే ఒక శక్తిని మీకు ఉండాలని చెప్పి ఒక రకమైన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన నేపథ్యంలో కీలక విచారణ అంశం దశపోలేదు. అంటే ఈ తీర్మానం చెల్లుబాటు అవుతుందా అవదా, లేకపోతే శాసనసభ వ్యవస్థ తాలూకు అధికారాన్ని సుప్రీంకోర్టు తిరిగి సమీక్షించొచ్చా లేదా, లేకపోతే ఏది అత్యుత్తమం అనే అంశాలు చాలా కీలకమైన ఈ కేసుకు సంబంధించి రాజ్యాంగపరమైన మౌలిక ప్రశ్నలకు సంబంధించి విచారణ జోలికి పోకుండా ఒక అవకాశాన్ని స్పీకర్కి ఇచ్చింది, ఒక అవకాశాన్ని శాసన వ్యవస్థకి ఇచ్చింది, ఒక అవకాశాన్ని సభలో భావిస్తున్న అధికార పక్షానికి కావచ్చు, సభలో ఉన్న విపక్షానికి కావచ్చు, మొత్తం మీదకి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థకి ఈ సమస్యను పరిష్కరించుకునే ఒక అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించిందని ఒక రకమైన అభిప్రాయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అవకాశాన్ని 8 వారాల గడువులోగా ఖచ్చితంగా ఒక దీని సమావేశం అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేక సమావేశంలో కానీ, రెగ్యులర్ సమావేశంలో కానీ, లేదా స్పీకర్ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా ఈ ఏదైతే ఇష్యూ ఉందో, రోజా ఇష్యూ ఉందో దాన్ని పరిష్కరించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు గడువు ఇచ్చిందని ఒక రకమైన భావన న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నుంచి ఒకవేళ ఈ 8 వారాల్లోగా ఈ సమస్య పరిష్కరించకపోతే కనుక ఖచ్చితంగా రాజ్యాంగం తాలూకు మౌలిక స్ఫూర్తికి విరుద్ధంగా ఏదైనా వ్యవస్థ పనిచేసినప్పుడు దానిని కోర్టులు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటాయి, ఏ రకంగా విచారణ చేస్తాయి, ఏ రకంగా ఇస్తాయి, తీర్పులు అవసరం ఎందుకు ఉంటుంది, మౌలిక ప్రాథమిక హక్కులకు కానీ ఇతరత్ర అంశాలకు కానీ భంగం కలిగించినప్పటికీ కూడా ఏదైనా సరే ప్రజలే రాజ్యాంగమే అత్యుత్తమనే ఒక 2 ప్రధానమైన అంశాలు వేదికగా దేశంలో ఉన్న వ్యవస్థ నడుస్తున్నాయా, ఆ వ్యవస్థలకి భిన్నంగా నడుస్తున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చా లేదా, న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవచ్చా లేదా, తదితర అంశాలకు సంబంధించి కీలకమైన అంశాలను విచారణ చేపట్టే అవకాశాలు ఉంటాయి హరి.